హట్ అని అనుకుంటారన్నా, కానీ ఎక్కడ హిట్ కొట్టిద్దో చెప్పలేం కదా. ఇప్పుడు ఒకచోటే చేయలేం, కానీ ఆంధ్రాలో అక్కడ చేస్తాం, ఎంతైనా ఆపుతాం. కానీ కొట్టాలి అనుకుంటే బ్లాక్ బస్టర్ ఏదైనా పడిద్ది. అలా రెండు సినిమాల్లో నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిద్ది అన్న, 100%. బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ కొట్టిద్ది. ఇంకా అల్లు అర్జున్ ఏంటంటే ఆయన రేంజ్ ఎవరికి రాదు. ఆయన ఎలాంటి అంటే మంచిలో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు కాబట్టి ఆయనతో ఎవరిని పోల్చను. అన్న మన కేజీఎఫ్ సినిమా చూసావా? యష్ కేజీఎఫ్ తర్వాత తెలుసా నీకు? కేజీఎఫ్ ముందే తెలుసా కదా? అప్పుడు ఆయన 25 సినిమాలు తీశాడు కెనడాలో, తెలుగులో కూడా డబ్బింగ్ వచ్చినాయి. ఏ ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని వెనక్కి అడిగేస్తాలన్నా. భారతీ 2 కూడా హిట్ అయింది, భారతీ 1 హిట్ అయింది, భారతీ 2 పోయింది. మరి దానికేంటంటే అన్న, ఇప్పుడు నీకు ఏ సినిమా అంటే కమల్ హాసన్ది నీకు మంచి సినిమా ఏదనిపించింది? టక్కుమని చెప్పేది ఏంటి? భారతీయుడు. టక్కుమని అది ఎప్పుడు రిలీజ్ అయింది? మనం పుట్టక ముందు రిలీజ్ అయిన సినిమాని కూడా మన మైండ్లో మనం పుట్టక ముందు కూడా సినిమా మన మైండ్లో ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే అంత హిట్ కొట్టింది. అది కాకుండా కొత్త సినిమాలు వచ్చినాయి కదా చాలా, విక్రమ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అప్పుడే చెప్పాలి కదా విక్రమ్ హిట్ కదా అని. కానీ మనం చెప్పమే. అలానే అన్ని ఫ్లాపులు జరిగినా ఒక్క హిట్ కొట్టిద్ది, దానివల్ల చరిత్రే మరిపోతున్నా. అలానే ఇప్పుడు గేమ్ చేరన్ కూడా వద్ది. శంకర్ గారి సినిమాలు ఫ్లాప్ అయిందని నువ్వు చెప్పినావు, కానీ ఇప్పుడు వచ్చే రామ్ చరణ్ సినిమా హిట్, బ్లాక్ బస్టర్, రికార్డులో బద్దలైపోద్దని 100% గ్యారంటీ ఇవ్వగలను. అంతే, దానికన్నా ఎక్కువ రీచ్ అవుతానా? దానికన్నా ఎక్కువ రీచ్ అవచ్చు. మళ్ళీ తమన్ మ్యూజిక్ కాపీ చేశారు, అన్ని గుంటూరు కారం మ్యూజిక్ బీజిఎమ్స్ వస్తున్నాయని టాప్ వస్తుంది అన్న. వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని, నేనేదో చెప్పానని కాదు. సినిమా చూస్తే దాంట్లో తెలిసిద్ది. చాలామంది అంటారు చేంజ్ చేశారు, అది చేశారు, కాపీ చేశారని. సినిమా చూస్తే తప్ప మనం ఏం చెప్పలేము, చెప్పకూడదు కూడా. సినిమా చూసిన తర్వాత ఏదైనా సమాధానం చెప్పాలి. మస్త్ అనిపించింది అన్న, నేనైతే పక్కా చెప్తున్నా బ్లాక్ బస్టర్ అని. ఆయనకేంటి దేవుడు లాంటోడు, ఎట్ట ఉన్న క్యారెక్టర్ బట్టి ఆయన లుక్ మారుతాడు, ఆయన యాక్టింగ్ మారిద్ది అన్నిట్లో. నాకు తెలిసి ఆర్ఆర్కి రికార్డు, ఆర్ఆర్ దాటిద్ది పక్కా. ఎందుకంటే దాంట్లో మనం ఆలోచించే విధానం, చాలామంది అంటారు హీరో డ్యాన్స్ చేశారు బాగుంది అది అని. దాంట్లో స్టోరీ మనం అర్థం చేసుకుంటే పక్కా హిట్. ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మొత్తం క్లాస్గా కనిపించింది, మన మాస్ ఆడియన్స్ నచ్చింది, పక్కా నచ్చిద్దన్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మాస్నే చూసాం రామ్ చరణ్లో, ఇప్పుడు క్లాస్ కూడా ఉంది. క్లాస్ కూడా ఉందంటే ఆయన అన్లిమిటెడ్. ఇప్పుడు మాసు చేయగలరు, క్లాసు చేయగలరు, అన్నీ చేయగలరు. ఇప్పుడు ట్రైలర్లో క్లాస్ కనిపించింది, సినిమాలో మసాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం కవర్ని చూసి పుస్తకాన్ని చదవలేం కదా, చదివితేనే తెలిసిద్ది. ట్రైలర్లో ఏంటి ఓన్లీ అట్టది, దాంట్లో ఉన్నది పక్కా మాస్ స్టోరీస్, ఫైట్స్. నాకేంటంటే ఆయన ఫస్ట్ సినిమా కానీ నాకు చాలా ఇష్టం, చిరుత. ఆయన ఫస్ట్ సినిమా కానీ బాగా చూసా, నాకు చాలా అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. అందువలన నేను అన్ని సినిమాలు హిట్టే అంట. నా ఫేవరెట్ హీరోనా ప్రభాస్. ప్రభాస్ది ఈ బండి చూసావా? తర్వాత మనం ఇష్యూస్ ఏం చెప్పి రాయ్ హార్స్ పవర్ ఎక్కువ.